హాయ్ అండి. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 18. వైషు ఏడుస్తూ కారులో ఇంటికి కాకుండా పార్క్‌కి వెళ్ళింది. ఒక బెంచ్ మీద కూర్చొని ఏడుస్తుంది. విక్కీని మర్చిపోదాం అనుకుంది కానీ, ఎదురుగా అబ్బాయి, అమ్మాయి ఉండడం చూసి, వాళ్ళు లవ్ బర్డ్స్. అది చూసి విక్కీతో తనకున్న మెమరీస్ అన్నీ గుర్తొచ్చి, కళ్ళ నుండి నీళ్లు వర్షంలా జారిపడుతున్నాయి. ఇక అక్కడ ఉండలేక ఇంటికి స్టార్ట్ అయ్యింది. అక్కడ వాళ్ళకి డౌట్ రాకుండా ఉండాలి అని ఫేస్‌ని తుడుచుకుంటూ వెళ్ళింది. వెళ్ళగానే వైషు వాళ్ళమ్మ సేమియా ఇచ్చి తినమంది. వైషు వద్దు అని ఆగకుండా ఏడుపు తన్నుకు వస్తుంది. మీకు గుర్తుందా? విక్కీకి వైషు తన బర్త్‌డే రోజు సేమియా ఇచ్చింది కదా! తనకి అదే ఐడియా వచ్చి తెగ ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా అని వైషు వాళ్ళమ్మ అడిగితే జరిగింది చెప్పి బాధపడింది. నాకు రెస్ట్ కావాలి అమ్మా అని రూమ్‌లోకి పరుగు తీసింది. రూమ్‌లోకి వెళ్తే అన్నీ విక్కీ ఆలోచనలే. ఎటు చూసినా తన మెమరీసే. ఏం చేస్తుంది పాపం? అప్పుడే అనుష కాల్ చేసింది. ఇది తనకి తెలియకూడదు అని అలా మాట్లాడింది వైషు. ఆ 2 ముక్కలు కూడా నార్మల్‌గా చెప్పడానికి చాలా ట్రై చేసింది. ఇంకా మాట్లాడితే దొరికేస్తానని కాల్ కట్ చేసింది. విక్కీ ఇంటికి వెళ్ళగానే ఎవరికో కాల్ చేసి మాట్లాడ్డాడు. ఫ్యామిలీలో అందరినీ పిలిచి రేపే ఎంగేజ్‌మెంట్ అని అన్నాడు. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అదేంటి నాన్న అప్పుడే ఎంగేజ్‌మెంట్ ఏంటి? పంతులు గారిని అడగాలి కదా అని అంది సునంద. కాల్ చేసి అడిగాను మామ్. రేపే అని అన్నారు పంతులుగారు అని చెప్పాడు విక్కీ. కానీ ఒక కండిషన్ ఎంగేజ్‌మెంట్‌కి ఎవరిని పిలవకూడదు మీరు. నేనే పిలుస్తా అందరిని. మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ నేమ్సు, అడ్రస్సు, మొబైల్ నంబర్సు అండ్ వాళ్ళకి మీకు ఉన్న రిలేషన్ ఏంటో పేపర్ మీద రాస్తే చాలు. అంతా నేనే చూసుకుంటా అని అన్నాడు విక్కీ. సునంద నవ్వుకుంది. అందరూ కూడా ఓకే అనేశారు. ఇక విక్కీ చెప్పినట్టే అందరూ కూడా లిస్ట్ ఇచ్చారు. విక్కీ అందరినీ ఎంగేజ్‌మెంట్‌కి రమ్మని ఇన్వైట్ చేశాడు. వైషును కూడా తీసుకురావాలని చెప్పాడు వైషు వాళ్ళ అమ్మగారితో. సునంద తన రూమ్‌లో కూర్చుని, "ఏంటి విక్కీ, నా కొడుక్కి శ్వేతనిచ్చి పెళ్లి జరిపిస్తావా? నేను కళ్యాణ్ కోసం గొప్పింటి సంబంధం చూస్తే నువ్వు ప్లాన్ అంతా పాడు చేశావు. శ్వేత రిచ్చే కానీ విక్కీ ఫ్యామిలీ అంత రిచ్ కాదు. నువ్వు మాత్రం అందం, చదువు, రిచ్‌నెస్ ఉన్న వైషుని అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకున్నావా? ఇప్పుడు చూడు తినడానికి తిండి కూడా లేని పేద పిల్ల. అన్వితనిచ్చి పెళ్లి జరిపిస్తా నీకు. తను అందగత్తే కావచ్చు కానీ చదువు లేదు. కేవలం ఇంగ్లీష్ వస్తే గొప్పేంటి? నీకు పెళ్లి జరిగిన నెక్స్ట్ డేనే నీ లవ్ గురించి బయటపెడతా. తన్ని చీట్ చేశావని స్టోరీ మార్చి నిన్ను విలన్‌గా చూపిస్తా. ఇది తెలిసాక సొసైటీలో నీకున్న రెస్పెక్ట్ పోతుంది. నీ ఫ్రెండ్ నీతో మాట్లాడడం మానేస్తారు. ఆఫీస్‌లో నీకు విలువ ఇవ్వరు. మీ డాడీ నిన్ను అసహ్యించుకుంటారు. ఎందుకంటే ఆయన వద్దు అని చెప్పినా నువ్వు పెళ్లి ఓకే చేశావు. సో, వైషుని చీట్ చేశావని నమ్మేస్తారు. ఇంకా కళ్యాణ్, అభి, శ్వేత, అనుష వాళ్ళకి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావని నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది నీకు అర్థం కావట్లేదు. పోనీ కొత్తగా పెళ్ళయింది కదా! కనీసం అన్వితతోనైనా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావేమో! తనకి వైషుని లవ్ చేసి తన్ని పెళ్లి చేసుకున్నామన్న మాటే నచ్చదు ఆ అమ్మాయికి. ఇక అన్ని డోర్సు కూడా నేను క్లోజ్ చేశాను. ఇక అహహా! అని ఒక శాడిస్ట్‌లా నవ్వుకుంటుంది సునంద. ఇక వైషు ఏడుస్తూ లోపలే కూర్చుంది. వాళ్ళమ్మొచ్చి, "ఏంటమ్మా వైషూ! అలా ఏడుస్తున్నావు? విక్కీకి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలుసు కదా! నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఇది. లేదంటే ఊహల్లోనే ఉండిపోతావు. అందుకే పద ఎంగేజ్‌మెంట్‌కి నువ్వు కూడా. నీ విక్కీ కాదు అని నువ్వు అనుకోవాలి కదా! అందుకే పద అంటూ తనని రెడీ అవ్వమంది. ఇంక వైషు లేచి రెడీ అయ్యింది చాలా సింపుల్‌గా. తను ఏడ్చినా కూడా ఫేసు చాలా క్యూట్‌గానే ఉంది. ఇదే హీరోయిన్స్ ప్రత్యేకత ఏమో! వైషుని చూసి ఏంటి ఇలా ఉన్నావంటూ ఒక హాఫ్ శారీ, దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీసు అన్నీ తీసి బెడ్ మీద పెట్టి ఇవి వేసుకో అంటూ బయటికి వెళ్ళింది వైషు వాళ్ళమ్మ. వైషు అవన్నీ వేసుకుని ఫేస్‌కి లైట్‌గా మేకప్ వేసింది. మరీ ఏడ్చినట్టు తెలియకూడదు కదా! రెడీ అయ్యాక చూడాలి. భూమి మీద తిరుగుతున్న దేవకన్యలా ఉంది. వాళ్ళమ్మకి చాలా ముద్దొచ్చింది వైషుని చూడగానే. ఇక వాళ్ళలా రెడీ అయ్యాక వాళ్ళు సిటీలోనే పెద్ద ఫంక్షన్ హాల్‌కి వెళ్లారు. బయట ఒక పెద్ద బ్యానర్ 2 ఉన్నాయి.
ఇక ఒక బ్యానర్ మీద కంగ్రాట్స్ ఆన్ యువర్ ఎంగేజ్మెంట్ బోత్ ఆఫ్ యూ అన్విత అండ్ అన్వేష్ అని ఉంది. ఫ్రమ్ విక్రమాదిత్య అని కూడా పక్కనే ఉంది. ఇంకో బ్యానర్ మీద మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు అన్విత వేర్స్ అన్వేష్ అని ఉంది. ఇట్లు మీ విక్రమాదిత్య అని కూడా ఉంది. అది చూసి వైషు ఆనందానికి హద్దులు లేవు. ఎగిరి గంతులు వేసింది. వైషుని చూసి వాళ్ళమ్మ ఒక్కసారిగా నవ్వుకుంది. వైషు వాళ్ళ అమ్మకి ముద్దుల వర్షం కురిపించింది. హ్యాపీనెస్ కంట్రోల్ చేసుకోలేక లోపలికి పరుగు తీసింది విక్కీ కోసం. వైషు లోపలికి వెళ్తూ ఆగింది. ఎందుకంటే అనూష, అభి, శ్వేత, కళ్యాణ్, కృష్ణవంశీ గారు, విక్కీ, వేరే ఒక వ్యక్తి ఉన్నారు. అక్కడ వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారేమోనని ఆగింది వైషు. విక్కీ వాళ్ళతో ఇతనే అన్వేష్ అని చెప్పాడు. అన్వేష అంటే బ్యానర్లో ఉన్న నేమ్ తనేనా అంది అనూష. అవును, తను అన్వితలు లవ్ చేసుకుంటున్నారు అని చెప్పాడు విక్కీ. మరి ఇదంతా నీకెలా తెలుసు అని అడిగారు. నువ్వు మరి ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ అని చెప్పి ఇలా ఎందుకు చేశావు? అని విక్కీ ఫ్యామిలీ మొత్తం ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అంతా చెప్తాను, కొంచెం వినండి అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాడు విక్కీ. అన్వితని మమ్మీ నాకు చూపించకముందే తను నాకు తెలుసు. ఎలా అంటే అన్వేష్ మన ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడు. మనకున్న కంపెనీస్లో ఎంప్లాయీస్ అందరికన్నా అన్వేష్ బాగా వర్క్ చేస్తాడు. హెల్పింగ్ నేచర్ కూడా అన్నీ ఉన్నాయి తనకి. 1 మంత్ బ్యాక్ నేను అన్వేష్ వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళాను. తనకి నేను ప్రమోషన్ ఇచ్చినా తనలో ఎలాంటి హ్యాపీనెస్ లేదు. మ్యాటర్ ఏంటి అంటే అన్విత చెప్పింది కదా తను ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను అని. అది అన్వేష్ దగ్గరే. అప్పటినుంచి వీళ్ళు లవ్లో ఉన్నారు. కానీ అన్వితకి చదువు లేదు, డబ్బు లేదు అని వీళ్ళ ఇంట్లో నో చెప్పారు. సో నేను హెల్ప్ చేస్తానని చెప్పాను కానీ నాకు ఆఫీస్లో కొంచెం ఇబ్బందులు రావటంతో ఆ విషయం మర్చిపోయాను. ఎప్పుడైతే మామ్ అన్విత ఫోటో చూపించిందో అప్పుడే గుర్తొచ్చాడు అన్వేషు. అన్వితకి నేను ఓకే చెప్తే తర్వాత ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని ఓకే చేశాను. లేదంటే వేరే మ్యాచ్ చూస్తారేమో తనకి అని. ఇక అన్వేష్ వాళ్ళ ఫ్యామిలీకి నేనంటే చాలా రెస్పెక్టు. అలా అని అన్వితని కోడలుగా చేసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళకి. అన్వితకి ఇంగ్లీష్ వచ్చన్న విషయం తెలీదు. తెలిసాక వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో ఇంక మిగిలింది డబ్బు. డబ్బంటే మనమే తనని మన ఇంటి ఆడపిల్లగా పంపిస్తే అనే ఆలోచన వచ్చింది నాకు. అందుకే ఇలా చేశాను. ఇదే విషయం నేను పెళ్లి చూపులో అన్వితకి చెప్పాను. ఇక అందుకే నవ్వుతూ బయటికి వచ్చామని చెప్పాడు. అంతే, అందరికీ విక్కీని అపార్థం చేసుకున్నామన్న ఫీలింగ్ కలిగింది. వైషుకి పాపం కన్నీళ్లు వచ్చాయి. కానీ అలానే దూరం నుండి చూస్తూ ఉండిపోయింది విక్కీని. హలో! ఇక మీ అందరికీ క్లారిటీ వచ్చింది కదా! అని అన్నాడు విక్కీ. ఆ! వచ్చింది అంటూ తలూపుతున్నారు. అప్పుడే అభికి వైషు కనిపించింది. వెంటనే అనూషకి సైగ చేసి వెళ్దామన్నాడు. అలా ఒక్కొక్కరికి మ్యాటర్ అర్థం చేసుకుని వెళ్ళిపోయారు. మన విక్కీకి అర్థం కాలేదు. తీరా చూస్తే వైషు ఉంది. దగ్గరికి వచ్చింది. ఏంటే కోపం వచ్చిందా అన్నాడు విక్కీ. మరి రాదా అని అంది వైషు చిరుకోపంగా. ఆ! వస్తది. తినడం మానేసి జ్వరం తెచ్చుకున్నావు గానీ పాపం విక్కీ ఎంత కష్టపడుతున్నాడో ఏంటో. వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాడో ఏంటో. నేను లేకుండాని ఒక్కసారైనా నా గురించి థింక్ చేశావా? అబ్బే అదేం లేదు. నువ్వు తినడం మానేసి జ్వరం రప్పించుకొని నన్ను నీ దగ్గరికి రప్పించుకున్నావని అన్నాడు విక్కీ. నువ్వు లేకుండా ఉండడం కష్టం నాకు. అందుకే అలా అయింది. అయినా నువ్వేదో గొప్ప ఘనకార్యం చేశావా? ఆఫీస్ గురించి థింక్ చేసావు తప్ప నా కోసం కాదుగా. అయినా తినడం మానలేదు. ఆఫీస్ టెన్షన్ తప్ప నా కోసం టెన్షన్ లేదు నీకు. ఫీవర్ అనగానే వచ్చావు. కాదు అని అనను. కానీ వచ్చి ఏం చేశావు? ఫ్రూట్స్ ఇచ్చి తినమని వెళ్ళిపోయావు. ఆ మాత్రం ఫ్రూట్సు మేము తెచ్చుకోలేమా? అని నాన్ స్టాప్‌గా వాయించేసింది వైషు విక్కీని. పాపా కూల్ కూల్ చెప్పేది విను. ఆఫీస్ టెన్షన్‌లో ఉన్నా కూడా నీ గురించే థింక్ చేసేవాడిని. ఇప్పుడు నిన్ను ఇంటికి తీసుకొని వస్తే నీ మీద ఎక్కడ కోపం చూపిస్తానో, నువ్వెక్కడ బాధపడతావో అని చాలా సార్లు అనుకున్నాను. నీకు ఫీవర్ అని తెలిసి వెంటనే నిన్ను చూడ్డానికి వచ్చేసాను. మరి ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇక వైషు, విక్కీలు కలిసారు. ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. ఇంకా సునంద మ్యాటర్ కూడా తేల్చేద్దాం వచ్చే ఎపిసోడ్‌లో.